ఇప్పుడు నేను మాట్లాడే మాటలు తప్పో ఒప్పో నాకైతే తెలియదు కానీ నాకు అనిపించింది నేను మాట్లాడుతాను. ఎవరైతే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఆ ఊర్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఊర్లో ఎంతమంది అయితే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారో ఆ స్వామిని మొత్తం ఊరు బయటకు వెళ్ళిపోతారు. ఏదైతే ఆ మనిషి చనిపోయాడు కదా ఆ మనిషిని తీసేసిన తర్వాత ఆ కార్యక్రమం ఏదో పూర్తయిన తర్వాత అక్కడున్న గుళ్ళన్నీ కడిగేసి తర్వాత పూజ చేసి తర్వాత అయ్యప్ప స్వాములు వాళ్ళ ఊళ్ళో పిలిపిస్తారు. నా దృష్టిలో అయితే ఇది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం ఎంతో బాధలో ఉంటుంది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని మొత్తం మనం చూసి మనం బయటకు వెళ్ళినట్టే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో వ్యక్తులు అతన్ని తీసుకెళ్లాల్సిన రూట్లో తీసుకెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏదైతే మాల వేసుకున్నప్పుడు మనకంటే ఆ ఊర్లో ఏదో ఒక గుడి ఉంటుంది, ఒక గుడో బొడో ఉంటుంది. ఆ గుడిలో కానీ ఆ బడిలో కానీ ఉండి ఆ తర్వాత మన స్నానం చేసి మంచిగా పూజ చేసుకుంటే సరిపోతుంది కదా. దానికి ఎందుకు ఊరు బయటికి వెళ్ళడం నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఒక కుటుంబాన్ని మనం బాధ పెట్టినట్టే నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇది నాకు అనిపించింది చెప్తున్నాను. మీరేమనుకుంటున్నారో అది తప్పో ఒప్పో కామెంట్ చేయండి. ఏదైనా పర్లేదు, నేను పాజిటివ్గా తీసుకుంటాను.